హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరళ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను తక్కువ టైంలో లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేటప్పుడు చాలా దూరంగా స్టిచ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇట్లాగా మిషన్లో వీల్ లా ఉంటుంది. ఈ వీల్కి 1 2 3 అంటే దగ్గరగా దూరంగా అనేవి ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. పక్కన ఉన్న స్టిక్ లాంటి దాన్ని ఇలా కిందకి ప్రెస్ చేసి ఇలా ఉన్న ఆప్షన్స్ని మనం 4 5 వరకు పెట్టుకోవచ్చు అనమాట. నార్మల్ దానికైతే 3లో పెట్టుకోవాలి. ప్రతి మిషన్లో ఉంటాయి అనమాట. అవి ఎక్కడ ఉన్నాయి అనేది ఇప్పుడు ఈ మిషన్లో అయితే ఇలా ఉన్నాయి కదా, అంటే రౌండ్ వీల్ లాగా ఉండి దానిలో 1 2 3 4 అనే నెంబర్స్ ఉన్నాయి. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అదే కొంతమందికి అయితే స్ట్రైట్గా ఉంటాయి అనమాట. 1 2 3 అని నెంబర్స్ ఉంటాయి, అవి స్ట్రైట్గా ఉంటాయి. వాటిని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఏంటనేది ఒకసారి మీరు వేస్ట్ క్లాత్ మీద, ఒకవేళ తెలియని వాళ్ళైతే వేస్ట్ క్లాత్ మీద వాటిని ఆప్షన్స్ అనేవి మార్చుకొని ట్రై చేసి చూడండి. అంటే ఎక్కడికి ఇది పెట్టుకుంటే దగ్గరకు స్టిచ్ అనేది పడుతుంది, ఎక్కడికి పెట్టుకుంటే దూరం స్టిచ్ అనేది పడుతుంది అనేది ట్రై చేసి చూడండి అనమాట. అంటే చెప్పాను కదా, ఫస్ట్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. నెక్కి ఇలా వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ చూపించాను కదా, నేను ఆపోజిట్ కలర్ థ్రెడ్ పెట్టి మరీ చూపిస్తున్నాను. ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నేను బాగా దూరంగా స్టిచ్ అనేది పెట్టాను అనమాట. ఎంతవరకు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మీరు ట్రై చేయండి. ఇది ఆర్మ్ హోల్స్ ఇంకా నెక్ వచ్చేసరికి ఇలా చాలా దూరంగా పెట్టి ఫినిష్ అనేది చేశాను, అటాచ్ చేశాను అనమాట. లైనింగ్కి ఆర్మ్ హోల్ నెక్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పీసెస్ వేసుకుంటాగా అవి రఫ్ లాగాలన్నమాట. కంపల్సరీ రఫ్ లాగేసి ఇప్పుడు ఇంకా దీనికి అటాచ్ చేసుకోవాలి. మనం ఇంకా అంటే ఎక్కడ వరకు ఇప్పుడు కూడా నేను ఎప్పుడెప్పుడు అవి మార్చుకోవాలనేది మీకు చెప్తూ ఉంటాను మధ్య మధ్యలో. ఇప్పుడు కూడా సేమ్ అదే దూరం స్టిచ్ పెట్టే ఇట్లా బ్యాక్ పార్ట్లో పీస్ అనేదాన్ని, వెనక వీపుకి అటాచ్ చేసే పీస్ అనేదాన్ని అటాచ్ చేసుకోవాలి. ఇంకా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఇక్కడ అటాచ్ చేయాలన్నా కానీ మీరు స్టిచ్ అనేది లూజ్గానే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ఒకసారి గమనించండి. ఇది వచ్చేసరికి ఇలా కట్ చేశాను కదా, దీనికి చూడండి ఇలా జాయింట్ పడేలా ఉందన్నమాట. 2 సైడ్స్ జాయింట్ పడుతుంది. కొంతమంది ఇలా హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు 2 సైడ్స్ జాయింట్ పడేలాగా 4 పీసెస్ అటాచ్ చేస్తారు. అలా కాకుండా టైం సేవ్ అవ్వడం కోసం అని చెప్పేసి ఇదిగో చూడండి ఇలాగా నేను ఒకవైపే వచ్చేలాగా, ఒకవైపు అసలు పీసెస్ అనేవి అటాచ్ అవ్వకుండా ఉండేలాగా కటింగ్ చేశాను అనమాట. మీరు కూడా గమనించండి, మీరు కూడా ఇలానే కట్ చేసుకోండి. ఇలా కూడా మనకి టైం అనేది సేవ్ అవుతుంది. 4 పీసెస్ 2 సైడ్స్ అటాచ్ చేసే కన్నా ఇలా సింగిల్ సైడ్ 2 పీసెస్ వచ్చేలాగే మనం ఫోల్డింగ్ అనేది స్లీవ్ కటింగ్ చేసుకునేటప్పుడు పెట్టుకొని అటాచ్ చేసుకుంటే ఈజీగా, అంటే త్వరగా అయిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఇట్లాగా హ్యాండ్స్కి ఇప్పుడు ఒక హ్యాండ్కి అయితే కంప్లీట్ అయిపోయింది అటాచ్ చేయడం పీస్ అనేదాన్ని. రెండో హ్యాండ్ కూడా ఇక్కడ కూడా మనం దగ్గర స్టిచ్ ఏం పెట్టనవసరం లేదనమాట. ఇది లోపల ఉండేదే కదా లైనింగ్, పైగా డబుల్ స్టిచ్ వేస్తున్నాం కదా. ఇలాగా హ్యాండ్స్కి ఇలా అటాచ్ చేసుకోండి. ఇలా ప్రతిదీ చిన్న చిన్న టిప్స్ చాలా చెప్తూ ఉంటాను అనమాట. ఈ వీడియో మధ్యలో చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో అనేది చూస్తూ ఉండండి. ఇప్పుడు చూడండి ఒకసారి ఇలా హోల్డ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేదాన్ని ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కూడా మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట స్లీవ్స్లో. అది మెయిన్ లైనింగ్ కాకుండా మెయిన్ పీస్లో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో డాట్స్ పెట్టుకుంటే మనకి అటాచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకా నేను హ్యాండ్స్ అంతా మొత్తం క్లియర్గా అటాచ్ చేయడం అంతా చూపించట్లేదు అనమాట. ఇట్లా అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి మెయిన్ అని చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇంకా బ్లౌజ్ కటింగ్ గురించి, మీరు ఫుల్ బ్లౌజ్ కటింగ్ గురించి వీడియో చూడాలి అంటే ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఇట్లా చేయి పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల, ఇట్లా చేయి ఇలా పెట్టడం వల్ల మనకి లైనింగ్ అనేది కదలకుండా అట్లా అనమాట ఈజీగా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇట్లా చూడండి మీరు ఇట్లా 2 హ్యాండ్స్ని అటాచ్ చేసేసాను. ఇలా 2 హ్యాండ్స్ని ఇట్లా మీరు హ్యాండ్స్ అటాచ్ చేసినప్పుడు ఇది గమనించుకోండి, ఒకదానికొకటి ఇట్లా రాంగ్ సైడ్ ఉండాలి. ఇంకా ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు మనం పూర్తిగా డివైడ్ చేసి అట్లా పెడితే కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఇలా తీసుకొని మిడిల్లో లైనింగ్ పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇట్లా తీసేసుకొని జాగ్రత్తగా ఇలా అటాచ్ చేసుకోండి. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు ఇలా అటాచ్ చేసేసుకోండి. ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా లైనింగ్ ఆది బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది, దాని వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని లింక్ తప్పకుండా చూడండి.
ఆది బ్లౌజ్తో ఈజీగా బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవచ్చు అనేది. ఇలా మనం చేయి పెట్టి కదలకుండా ఫింగర్స్ అనేవి ఇలా పెట్టడం వల్ల మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇదైతే కాటన్ అయితే పర్లేదు, కాటన్ అనమాట. అదే లైనింగ్ అయితే చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఈ హ్యాండ్ అనేది ఇట్లా ఫింగర్స్ని ఇలా పెట్టేసి కదలకుండా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ కానీ టాప్ కానీ నెక్ ఫినిష్ చేసేటప్పుడు ఇలా వేయటం వల్ల మనకి టైం చాలా సేవ్ అవుతుంది. స్టిచ్ అనేది కరెక్ట్గా అంటే క్లాత్ అనేది రెండు విడిపోకుండా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి హ్యాండ్ని ఇలా పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని కదిలిపోకుండా స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలన్నమాట. అటాచ్ చేసేటప్పుడు ఇలా పెట్టుకోవాలి హ్యాండ్. చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇదే కాదు, సిల్క్ బ్లౌజులు అయితే ఇంకా కొంచెం కష్టంగా ఉన్నట్టుంటాయి అనమాట. జార్జెట్లు, షిఫాన్స్ అలాంటి బ్లౌజెస్ని కూడా ఇలా ఈ మెథడ్ని ఫాలో అయ్యి మీరు స్టిచ్చెస్ అనేవి వేసుకోవడం వల్ల, అటాచ్ చేసుకోవడం వల్ల మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ను ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల చెప్పాను కదా, ఆల్రెడీ చూసారు కదా, అట్లా హ్యాండ్ని ఇలా పెట్టేసి కదలకుండా మనం హ్యాండ్ని మూవ్ చేయాలన్నమాట. క్లాత్ని అదే జరిగిపోతూ ఉంటుంది పాదం కింద. ఇలా అటాచ్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్. ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా మనం లూజ్ కుట్టే ఉంచుకోవాలన్నమాట. దగ్గర కుట్టు ఎక్కడ ఉంచుకోవాలి అనేది నేను చెప్తాను వీడియోలో. ఫ్రంట్ పార్ట్ ఇంకా బ్యాక్ పార్ట్ ఇంకా హ్యాండ్స్ ఇవన్నీ అటాచ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయటమే కాబట్టి దేనికి మనకి దగ్గర స్టిచ్ అనేది అవసరం లేదనమాట. చూడండి ఒకసారి ఇట్లా దూరంగానే పెట్టుకొని స్టిచ్ వేసుకోండి. మీరు ఎంత దూరమైనా పెట్టుకోవచ్చు. ఓన్లీ మన ఫ్యాబ్రిక్ అటాచ్ చేయడం కోసమే కాబట్టి. ఇంకా ఈ షేప్ బ్యాండ్స్ కూడా అటాచ్ చేయడం, రివర్స్ చేయడం అంతా కంప్లీట్ అయిపోయింది. దానికి కూడా దగ్గర స్టిచ్ ఏం అవసరం లేదనమాట. రివర్స్ చేసేటప్పుడు కూడా నేను ఇప్పుడు దూరం స్టిచ్ పెట్టే రివర్స్ చేస్తున్నాను. ఒకవేళ మీరు దగ్గరగా కావాలి అనుకుంటే ఈ షేప్ బ్యాండ్కి పైన వేసే స్టిచ్కి మీరు పెట్టుకోవచ్చు. నేనైతే దూరంగానే వేసాను అనమాట. ఇలా షేప్ బ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. షేప్ బ్యాండ్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా ఇట్లా ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకదానికొకటి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని. ఇప్పుడు మళ్ళీ మనం స్టిచ్ అనేది దగ్గరికి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ నంబర్స్ ఉంటాయని చెప్పాను కదా, 1 2 3 అని చెప్పేసి మీరు మార్చుకోండి. ఇప్పుడు ఇట్లా తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ వేసే షేప్ డాట్స్కి మాత్రం కంపల్సరీ మీరు స్టిచ్ అనేది దగ్గరగా పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం మార్కింగ్స్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు షేప్ బ్యాండ్స్లో ఇలా వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో లెంత్ విడ్త్ అనేది చెక్ చేసుకొని కూడా పెట్టుకోండి. అది షేప్ డాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆది బ్లౌజ్ని చూసి జాగ్రత్తగా పెట్టుకోండి. షేప్ డాట్స్ దగ్గర నుంచి మీరు స్టిచ్ అనేది దగ్గరగా పెట్టుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు షేప్ డాట్స్ వరకు మీరు దూరంగా ఎంత దూరం పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం అనమాట. ఓన్లీ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయడం కోసమే కాబట్టి ఇలా ఈ డాట్స్ని ఈ డాట్కి ఇలా పట్టుకొని ఇంకా ఇట్లా వచ్చేసరికి ఈ డాట్ని ఇలా వేసుకోవాలి. థర్డ్ డాట్ని వచ్చేసరికి ఈ రెండు డాట్స్కి మధ్య 2 ఇంచెస్ గ్యాప్ ఉండాలన్నమాట. ఇట్లా ఉండేలాగా చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. లేకపోతే ఇలా పట్టుకొని కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకోండి. ఒకసారి చూడండి కప్ రెడీ అయిపోయాక కప్ షేప్ ఎలా ఉంది, మరి హైట్ ఎక్కువ ఉందా. ఇప్పుడు ఒకటి స్టిచ్చింగ్ అనేది అయిపోయిన తర్వాత దాన్ని పెట్టుకొని రెండోది వేసుకోవాలన్నమాట ఎప్పుడైనా. అప్పుడు రెండు ఈక్వల్గా వస్తాయి. ఫస్ట్ది మనం కరెక్ట్గా వేసుకుంటే రెండోది సేమ్ దానికి ఎంత లెంత్ పెట్టాము దాన్నే తీసుకొచ్చుకొని ఇలా పక్కన పెట్టేసుకొని మార్కింగ్ చేసి అదే స్టిచ్ అనేది వేసుకుంటే మనకి రెండు ఈక్వల్గా వస్తాయి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సేమ్ ఇలానే ఇక్కడ మిడిల్ డాట్ని పట్టుకొని ఎక్కడ పట్టుకుంటే ఎక్కడికైతే మనకి అది ఆ డాట్ అనేది వస్తుందో అలా చూసుకొని కూడా ఈ డాట్ అనేది వేసుకోవచ్చు అనమాట. ముందే మార్కింగ్ చేసుకున్నా ఓకే, లేకపోతే ఎలా అయినా వేసుకోవచ్చు. ఇంకా లెంత్ ఎంత పెట్టామో అనేది ఆల్రెడీ ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని బట్టి ఇట్లా ఎంత లెంత్ వరకు మనం డాట్ అనేది వేసుకోవాలి అనేది చూసుకొని వేసుకోవచ్చు అనమాట. చూసుకోవాలి మొత్తం కంప్లీట్ అయ్యాక కప్స్ ఎలా షేప్ ఎలా వచ్చినాయి అనేది చూసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి చెక్ చేసుకొని తేడా ఉంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు షేప్ బ్యాండ్స్ని అటాచ్ చేస్తున్నాను. ఇంకా షేప్ బ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు కూడా మనకి దగ్గర స్టిచ్చే కావాలన్నమాట. దగ్గరగా ఉన్నలాగా పెట్టుకొని ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకొని దేనికి ఏది సెట్ అవుతుంది అనేది ముందే చెక్ చేసుకొని పెట్టుకోవాలి. బిగినర్స్ అయితే మళ్ళీ స్టిచ్చింగ్ చేయటం మళ్ళీ ఉప్పదీయడం అట్లా ఒకసారి కింద చూడండి, డాట్ని ఇలా ఫోల్డ్ చేసి అటువైపు పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా డాట్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా అటువైపు తిప్పి
ఫ్రంట్ పార్ట్లో అదే ఉక్సు పట్టి కదా, కాజా పట్టి కదా, దాని వైపు తిప్పి ఆ డాట్ అనే దాన్ని స్టిచ్ వేసుకోవాలి. ఆ డాట్ మీద పడేలా స్టిచ్ వేసుకోకూడదు అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ తెలియకపోతే మీకు ఆది బ్లౌజ్కి ఎలా ఉంది అనేది గమనించైనా వేసుకోండి. ఇంక ఇట్లా ఒకసారి చూడండి, ఇట్లా రావాలి. డాట్ కొంతమంది పెట్టేసి దాని మీద హాఫ్ పెట్టేసి స్టిచ్ అనేది వేస్తారు, అలా అస్సలు వేయకూడదు. అలా ఎప్పుడు చేయకండి. ఇట్లా ఒకసారి గమనించుకోండి. ఆది బ్లౌజ్ని పెట్టుకొని ఇలాగా ఆల్రెడీ అటాచ్ చేసిన తర్వాత పైన స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఆ స్టిచ్ అనేది పైన ఇలా వేసుకోవాలన్నమాట. డాట్స్ పెట్టిన పార్ట్లో ఆ స్టిచ్ వేయాలి, రెండోసారి వేసే స్టిచ్. సేమ్ ఇది కూడా అంతే, ఇలానే సేమ్ ఇలా పెట్టాం కదా అలానే పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి షేప్ డాట్ గమనించండి, ఇక్కడ ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అనేది. ఇలా ఒక ఫోల్డ్ చేసి మనం కాజా పట్టి ఉక్స్ పట్టి ఎటువైపు అయితే వేస్తామో అటువైపు తిప్పి చివర కొంచెం ఒక 1/4 ఇంచే అది టచ్ అయ్యేలాగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. షేప్ డాట్ కొంతమంది అలా కాకుండా మొత్తం పూర్తిగా షేప్ డాట్ మీద స్టిచ్ వేస్తారు, అలా వేయకూడదు. సేమ్ ఇప్పుడు కూడా అంతే, డాట్స్ ఉన్న కింద పీస్ కాకుండా పై పీస్ మీదకి వచ్చేలాగా ఇలా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది వచ్చేసరికి పైన పడాలన్నమాట. డాట్స్ వేసాం కదా ఆ పార్ట్లో ఇలా వేసుకొని తర్వాత నెక్స్ట్ ఉక్సు పట్టి కాజా పట్టి అటాచ్ చేసుకోవాలి. ఇవన్నీ నేను క్లియర్గా చూపించట్లేదు అనమాట, అంటే ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, అంటే ఎక్కడెక్కడ దగ్గర స్టిచ్ పెట్టుకోవాలి అనే దానికోసం, ఎక్కడెక్కడ దూరం పెట్టుకోవాలి అనే దానికోసం. దీనికి వచ్చేసరికి ఇక్కడ మనం మీడియం పెట్టుకోవచ్చు అనమాట. అంత దగ్గర స్టిచ్ ఏం అవసరం లేదు, కొంచెం దూరంగా అయినా పెట్టుకోవచ్చు. నేనైతే నా బ్లౌజులకి అయితే దూరంగానే పెట్టి స్టిచ్చింగ్ ఈ హుక్స్ పట్టి కాజా పట్టి కూడా కొంచెం మీడియంగా పెట్టుకొని స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ ఉంటాను. ఇంకా అంటే షేప్ డాట్స్తో పోలిస్తే వీటికి అంత దగ్గర స్టిచ్ అవసరం లేదని చెప్పేసి నేను ఈ హుక్స్ పట్టి కాజా పట్టి అటాచ్ చేసేటప్పుడు అలానే మరీ దగ్గరగా కాదు, అలానే లైనింగ్ అటాచ్ చేసే అంత దూరంగా కాకుండా మీడియంలో పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ ఉంటాను అనమాట. మీరు ఒకసారి ఒక బ్లౌజ్కి ట్రై చేసి చూడండి, ఎలా పెట్టుకుంటే అదే సరిపోతుంది, ఎలా పెట్టుకుంటే కన్వీనియంట్గా ఉంది అనేది మీరు ఒకసారి ఫాలో అయ్యి చూడండి. ఇక్కడ కూడా చెప్పాను కదా ఆల్రెడీ, నేను మీడియం పెట్టుకొని మీడియం లెంత్ వచ్చేలా పెట్టుకొని స్టిచెస్ అనేవి వేసుకుంటా. హుక్స్ పట్టి కాజా పట్టికి వచ్చేసరికి డాట్స్ దగ్గర నుంచి చెప్పాలంటే డాట్స్ దగ్గర నుంచి షేప్ బ్యాండ్స్ అటాచ్ చేయటం, డాట్స్ వేయటం, ఇంకా హుక్స్ పట్టి కాజా పట్టి ఇవన్నీ కూడా దగ్గరగానే వేసుకోవచ్చు. నేనైతే హుక్స్ పట్టికి కాజా పట్టికి వచ్చేసరికి కొంచెం మీడియంగా పెట్టుకొని వేసుకుంటా, అంత దగ్గరగా ఉండేలా పెట్టాను స్టిచెస్ అనేవి. ఇలాగా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ప్రిపేర్ అయిపోయింది కదా, రెండు ఫ్రంట్ పార్ట్స్ని ఇలా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్ కరెక్ట్గా ఉందా లేదా. ఏదైనా ఎక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని పెట్టేసుకొని హుక్స్ పట్టి మీద కాజా పట్టిని పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇలా పెట్టి ఇప్పుడు మళ్ళీ రెండు షోల్డర్స్ని అటాచ్ చేసుకోవాలి. షోల్డర్స్ అటాచ్ చేసుకునేటప్పుడు కొంతమందికి షోల్డర్స్ జారిపోతుంది అంటూ ఉంటారు కదా, ఎలా చేసినా జారిపోతుంది అనుకున్న వాళ్ళు నెక్ వైపు వచ్చేసరికి ఎక్కువ పట్టించాలి, ఇంకా షోల్డర్స్ వైపు వచ్చేసరికి తక్కువ పట్టించాలన్నమాట. ఇది గమనించండి, ఇది ఇంపార్టెంట్ అయిన విషయం. ఇలా పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ వైపు వచ్చేసరికి కన్నా పోలిస్తే షోల్డర్స్ వైపు కన్నా నెక్ వైపు వచ్చేసరికి కొంచెం 1/4 ఇంచ్ ఎక్కువ పట్టించాలి. షోల్డర్స్ అటాచ్ చేసేటప్పుడు ఇలా పట్టించుకొని స్టిచ్ అనేది చేసుకోండి. షోల్డర్స్ అటాచ్ చేయడం అయిపోయింది, ఒకసారి చూడండి. ఇట్లా 1/4 కాకపోయినా ఎంత కావాలనుకుంటే, షోల్డర్స్ జారిపోయే ప్రాబ్లం ఉన్న వాళ్ళకే ఇది నేను చెప్తున్నాను అనమాట. ఆల్రెడీ షోల్డర్స్ జారిపోయేటప్పుడు ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను, దాని లింక్ కూడా ఇస్తాను చూడండి. అలా పెట్టుకున్నా కూడా షోల్డర్స్ జారిపోతున్నాయి అనుకున్నప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇంకా తర్వాత నెక్ పీసెస్ తెలుసు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా నెక్ పీసెస్ అనేవి క్రాస్ పీసెస్ తీసుకోవాలి, వాటిని అన్నిటిని అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకొని అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక థ్రెడ్ లాగా ఇప్పుడు మళ్ళీ మనం స్టిచ్ అనేది లూజ్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా దూరంగా అయినా పెట్టుకోవచ్చు, అంటే లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఎంత దూరం పెట్టామో అంత దూరం పెట్టుకోవచ్చు. నెక్ పీస్ వేసేటప్పుడు మనకు దగ్గర స్టిచ్ ఏం అవసరం లేదనమాట. అలా మళ్ళీ దూరంగా పెట్టుకొని ఇప్పుడు మీరు స్టిచ్ అనేది వేసుకోండి. చాలా టైం సేవ్ అవుతుంది అనమాట ఇలా వేసుకోవడం వల్ల. ఇంకా నెక్ పీస్ అటాచ్ చేసుకునేటప్పుడు ఇంకా ప్లస్ నెక్ పీసు రివర్స్ చేసుకొని మళ్ళీ మనం స్టిచ్ అనేది ఇప్పుడు వేసుకుంటాం కదా, నెక్ పీస్కి వచ్చేసరికి 2 స్టిచెస్ అనేవి వేస్తాము. అటాచ్ చేసాము. ఇదిగో షోల్డర్స్ దగ్గర చెప్పాను కదా, జారిపోయేటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి.
ఇంకా నెక్ పీస్ వేసిన తర్వాత రివర్స్ చేసి మనం స్టిచ్ అనేది వేసుకుంటాం కదా, ఈ స్టిచ్ కూడా దగ్గరగా వేయలే అవసరం లేదనమాట. ఎందుకంటే ఇది మనం ఫోల్డ్ చేసి హెవింగ్ చేసేదే కాబట్టి, అది మనం నెక్కి స్ట్రాంగ్గా ఉండడం కోసం వేసేదే కాబట్టి, స్టిఫ్గా ఉండడం కోసం వేసేదే కాబట్టి, మనకి దీనికి కూడా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేదే కాబట్టి దూరం స్టిచ్చే వేసుకోవచ్చు అనమాట. దగ్గర స్టిచ్ వేయని అవసరం లేదు. ఇలా వేయటం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఇలా 2 స్టిచ్చెస్ వేసేసుకున్నాము. ఇలా 2 వేసుకున్న తర్వాత ఒకసారి గమనించండి స్టిచ్ అంత ఎలా పెట్టాను అనేది కనిపిస్తుందో లేదో. దీనికైతే చాలా దూరంగా పెట్టాను అనమాట. దూరంగా పెట్టి స్టిచ్ అనేది వేసాను. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే, ఇలా చేయడం వల్ల మనకి లైనింగ్ బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్కి పెద్ద తేడా తెలియదు అనమాట. చాలా త్వరగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఒకవేళ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ అటాచ్ చేసే ముందు ఒకసారి, ఇది కూడా ఒక టిప్ అనమాట, గమనించండి. ఇట్లా ఒకసారి పెట్టుకొని చెక్ చేసుకోండి. స్లీవ్స్ అటాచ్ చేసాక తేడా వస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది, ఇది ఇలాగా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చెక్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకు చాలా ఈజీ ఉంటుంది. ఇంకా నేను ఎప్పుడైనా స్లీవ్స్ అటాచ్ చేసేటప్పుడు ఫ్రంట్ రౌండ్ కర్వ్ అనేది ఇప్పుడే తీస్తాను అనమాట. ముందే తీస్తే కన్ఫ్యూజ్ అవుతామని చెప్పేసి స్లీవ్స్ అటాచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది అంతా ప్రిపేర్ చేసుకున్నాక టాప్స్కైనా అంతే నేను ఇలా తీస్తూ ఉంటాను. ఇలా చేస్తే ఈజీగా అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అనమాట. ఇట్లా పెట్టుకొని ఇక్కడ మిడిల్ పాయింట్ పెట్టుకొని మిడిల్ పాయింట్ నుంచి చెక్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ వస్తుందా ఫ్రంట్ పార్ట్లో వస్తుందా అని చెప్పి. మిడిల్ పాయింట్ నుంచి ఫస్ట్ ఇలా పెట్టుకొని ఎక్కడ వరకు వస్తుందని చెప్పేసి చెక్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఇదైతే ఫ్రంట్ పార్ట్ సరిపోయిందా లేదా మిడిల్ పాయింట్ పెట్టుకొని చెక్ చేసుకొని ఇలా 2 స్లీవ్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, స్లీవ్స్ అటాచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం కుట్ అనేది దగ్గరికి పెట్టుకోవాలి. మళ్ళీ మర్చిపోకండి, స్లీవ్స్ అటాచ్ చేసేటప్పుడు ఇంకా సైడ్స్ అటాచ్ చేసేటప్పుడు దగ్గరికి స్టిచ్ అనేది మార్చుకోవాలి. అదే చెప్పాను కదా ఆల్రెడీ, షేప్ బ్యాండ్ కాదు, ఫ్రంట్ డాట్స్ అప్పుడు ఇంకా ఇక్కడ స్లీవ్స్ అటాచ్ చేసేటప్పుడు ఇంకా సైడ్ అటాచ్ చేసేటప్పుడు దగ్గరకు పెట్టుకోవాలి. ఇలా మనం ఒకసారి ఆర్మ్ హోల్ చెక్ చేసుకొని పెట్టుకుంటే మనకి సైడ్ చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వరకు స్టిచ్ వేసుకొని జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద ఒకసారి చెక్ చేసుకొని ఆది బ్లౌజ్ తోటి లేకపోతే టేప్ తోటైనా ఎంతవరకు ఉంది, దానికి ఎంత ఉంది విడ్త్ అనేది టేప్తో మెజర్ చేసుకొని అయినా ఒకసారి ఏ పట్టీ వైపు ఎంత ఉంది ఒకసారి చూడండి. ఇప్పుడు కాజా పట్టీ ఎక్కువ ఉంటుంది కదా, దానికోసం అని చెప్పేసి ఏది పెట్టేటప్పుడు దాన్నే పెట్టుకొని చెక్ చేసుకోవాలన్నమాట. కాజా పట్టీ పెడుతున్నాం ఉక్స్ పట్టీ పెడుతున్నాం అని ఇట్లా పట్టుకోండి. ఇక్కడ పట్టుకొని ఆ డాట్ నుంచి స్ట్రైట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి. కొంతమంది సైడ్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి తెలియట్లేదు అని అంటూ ఉంటారనమాట. చూడండి చాలా ఈజీ. ఆల్రెడీ కింద మార్కింగ్ చేసుకున్నాం, ఆ మార్కింగ్ దగ్గర మనం హ్యాండ్తో పట్టుకున్నాము, పైన ఆల్రెడీ ఉంది కదా దాని దగ్గరికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ లాగా, రాని వాళ్ళైతే బిగినర్స్ అయితే ఒక లైన్ లాగా డ్రా చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి. సేమ్ రెండో సైడ్ కూడా అంతే, ఇలానే పెట్టుకొని. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను కొన్ని చిన్నవి కట్ చేసి చూపిస్తున్నాను అనమాట. సేమ్ ఒక హ్యాండ్ అటాచ్ చేసిన తర్వాత దానికి ఎంత అయితే పెట్టామో దాని ప్రకారమే రెండో హ్యాండ్ కానీ రెండో వైపు లూజ్ కానీ పెట్టుకోండి. లేకపోతే ఏమవుతుందంటే మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు అయిపోయి ఒక చేయి టైట్ అవుతుంది, కొంతమందికి ఒక చేయి లూజ్ అవుతుంది, అలా అవుతుంది అనమాట. ఒకటి ఆల్రెడీ ఒకవైపు ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ హ్యాండ్ని బట్టి మనం ఆర్మ్ హోల్ కానీ స్లీవ్ రౌండ్ కానీ ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట పెట్టి. చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో గమనించండి ఒకసారి. ఇట్లా పెట్టుకొని ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, ఆర్మ్ హోల్ దాకా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇది రెండో సైడ్ ఉంది కదా, దానికి ఖర్చు ఎంత పెట్టాము అనేది ఖర్చు చూసుకొని ఇలా పట్టుకోండి. చేత్తో ఇక్కడ నుంచి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకుంటారండి. ఒకవేళ స్ట్రైట్గా వేసుకోవడానికి రావట్లేదు, సైడ్ ఎలా అటాచ్ చేయాలో తెలియట్లేదు అనే వాళ్ళు ఉంటారనమాట. అలాంటి వాళ్ళు మీరు ఒకసారి మార్కింగ్ చాక్తో మార్కింగ్ చేసుకొని అయినా ఇలా స్టిచ్ అనేది వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, దానికి ఖర్చు ఎంత అయితే వదిలేసామో దీనికి కూడా అంత ఖర్చే వచ్చేలాగా ఇలా స్టిచ్ అనేది సైడ్ స్టిచ్ ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లూజ్ ఎంత ఉంది అంటే, ఎక్కువ లూజ్ ఉంటే మళ్ళీ ఇంకొక సైడ్ స్టిచ్ అనేది ఎక్కువ ఇంతే ఉందన్నమాట. ఇది నేను డాట్స్ వేసుకోవాలి కదా బ్యాక్ పార్ట్లో, ఆ డాట్స్ కోసం అని చెప్పేసి సరిపోతుంది, కరెక్ట్గా వచ్చింది బ్లౌజు. ఇంకా ఇట్లా బ్యాక్ పార్ట్లో మిడిల్లోన ఇలా కనిపిస్తుంది కదా గీతలాగా, దాని దగ్గరికి సైడ్ దాన్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో డాట్ అనేది వేసుకోవాలి.
ఆల్రెడీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది. ఇలా డాట్ అనేది వేసుకోవాలి. సేమ్ రెండో సైడ్ కూడా అంటే మిడిల్ నుంచి సైడ్ మనం అటాచ్ చేసాం కదా, ఖర్చు ఉంది మిడిల్ నుంచి, ఇదిగో ఈ ఖర్చుతో ఫోల్డ్ చేసుకొని ఇలా వేసుకోండి. చూసారు కదా లైనింగ్ బ్లౌజ్ని ఎంత తక్కువ టైం. అంటే చెప్పాను కదా ఆల్రెడీ, నా దానిలో అయితే ఇట్లా రౌండ్గా వీల్లా ఉంది, కొంతమందికి అయితే స్ట్రైట్గా ఉంటుంది అనమాట. అది మిషన్ని బట్టి అనమాట. ఎక్కడో చోట ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అవి ఎక్కడున్నాయి అనేది తెలుసుకొని మీరు ఇలాగా ఈజీగా తక్కువ టైంలో బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్ రూపంలో తప్పకుండా నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.